ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాజీ సీఎం జగన్ పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలపైనే కాదు ఆలయాలపైన కూడా దాడులు జరిగాయని విమర్శించారు. రామతీర్థం మొదలు దుర్గమ్మ ఆలయం దాకా చాలా ఆలయాల్లో ఎన్నో అపచారాలు చేశారంటూ మండిపడ్డారు. కూటమొచ్చాక దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలన్నీ ప్రక్షాళన చేశామని చెప్పారు. ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు చేయిస్తున్నామని 750 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణం చేయబోతున్నామని చెప్పారు మంత్రి ఆనం. ఎక్కడైనా 2 కుటుంబాల మధ్యనో 2 రాజకీయ పార్టీల మధ్యనో 2 గ్రామాల మధ్యనో తగాదాలు కొట్లాటలు చూసాం అధ్యక్ష. కానీ భగవంతునితో కూడా కొట్లాడినటువంటి పరిస్థితి 2019-24 మధ్యలో చూడడం జరిగింది అధ్యక్ష. గత 5 సంవత్సరాల కాలంలో లోపల గర్భగుడిలో స్వామివారికి అమ్మవారికి పూజ చేయాలంటే బయట ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం ఉండేది అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి జీవోల రూపకంగా ప్రతి ఆలయంలో ఆగమ పండితుల యొక్క ఆలోచన ప్రకారమే, వాళ్ళ యొక్క సిద్ధాంతం ప్రకారమే, ఆగమ పాండిత్యం ప్రకారమే, వేద సంస్కృతుల యొక్క ప్రభావం ప్రకారమే వేదం పూర్తిగా అక్కడ ఆ పండితుల యొక్క ఆలోచనతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలి తప్ప వేరొక రకంగా చేయకూడదని ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. ఏదైతే దేవాదాయ శాఖకి సంబంధించి అనేక అంశాల ఒక ప్రణాళికని ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో వెళ్ళామో ఆ ప్రణాళికని 98% పూర్తి చేసినటువంటి శాఖ దేవాదాయ శాఖని ఇవాళ గర్వంగా చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. 5,000 ఆలయాలను నిర్మాణం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దేవాదాయ శాఖ ఇప్పటికే అనేక ఆలయాలను మంజూరు చేశాం. 750 కోట్ల రూపాయలతో ఈ యొక్క నిర్మాణాలు కొత్త ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం అధ్యక్ష. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.